జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చూసేంత వరకు తనను బతికించాలని కౌశిక్ ప్రాధేయపడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్తో స్వయంగా వీడియో కాల్ కూడా మాట్లాడాడు. సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత కౌశిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొదట్లో కౌశిక్ అవసరమైన చికిత్సకు, వైద్య చికిత్సకు సంబంధించి మొత్తాన్ని కూడా భరిస్తామని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో వైద్య చికిత్సకు అవసరమైన డబ్బులను ఇవ్వలేదని కౌశిక్ తల్లి సరస్వతి ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కౌశిక్ తల్లి సరస్వతి ఉన్నారు. అమ్మ, అసలు ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ మీ అబ్బాయికి మొదట్లో సినిమా రిలీజ్ కాకముందు? ఏం చెప్పారంటే, మా అబ్బాయికి హెల్త్ బాగాలేనప్పుడు అక్కడికి నేను ఇట్లా ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇలా మా అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ సార్, ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్తే ఆ వీడియో చూసి సార్ ఎన్టీఆర్ సార్ వీడియో కాల్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మా అబ్బాయికి ధైర్యం చెప్పాడు. ఆ రోజు హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట నాతో మాట్లాడనేసి. సరే, ఆ రోజు నేను అడిగాను, సార్ ఏదైనా హెల్ప్ చేయండి సార్ అబ్బాయికి ట్రీట్మెంట్ అని చెప్పేసి. సరే, ఆ రోజు అమ్మ చేస్తాను అని చెప్పారు. తర్వాత నేను 3 days వెయిట్ చేశాను. ఏదైనా ఎవరైనా నేను మాట్లాడాను కదా, ఎవరైనా కాల్ చేస్తారేమో అనేసి. ఎవరు కాల్ చేయలేదు. బట్ తర్వాత నాకు వీడియో కాల్లో మాట్లాడారు కదా, వాళ్ళకి కాల్ చేశాను. అంటే చేపించిన వీడియో కాల్లో మాట్లాడిపించిన వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేస్తే మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా ఫోన్పేలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు, టీటీడీ వాళ్ళు, టీటీడీ ఎంప్లాయీస్, కాలేజీ, స్కూలు చాలా మంది హెల్ప్ చేశారు. అది కొద్దిగా అమౌంట్ వచ్చింది. ఆ ధైర్యంతో మళ్ళీ నేను ఇక్కడ CMRF రిలీఫ్ ఫండ్కి పోయినాను. ఇట్లా మా అబ్బాయికి సిచ్యువేషన్ కండిషన్ బాగాలేదు అని చెప్పి ఫస్ట్ విద్యాసాగర్ సార్ అనే సార్ ఎవరో టీటీడీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ సార్ అంట సార్. ఆ సార్ నేను హెల్ప్ చేస్తాను, మీరు వెళ్ళండి అంటే మళ్ళీ రాంప్రసాద్ రెడ్డి సార్ వాళ్ళ దగ్గరికి పోయేసి నైట్లో పోతే సార్ అప్పటికప్పుడు చేసేసి ఇచ్చారనమాట. నాకు సైన్ పెట్టేసి లెటర్ 11 lakhs ఇచ్చారు సార్. మరుసటి రోజు మార్నింగ్ 11 lakhs ఇచ్చారు. అది తీసుకొని వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళని నువ్వు అపోలోకి వచ్చేసేయి అని చెప్పేసి అట్లా చేశాను సార్. మళ్ళీ అక్కడ 11 lakhs ఇచ్చేసి మీరు ఫస్ట్ అడ్మిషన్ చేసుకోండి సార్ అని చెప్పి వాళ్ళని అడుక్కొనేసి అడ్మిషన్ చేయించుకున్నాము. ఇప్పుడు బాగానే ఉంది. డిశ్చార్జ్ టైం అనమాట. దీనికన్నిటికీ ఇదంతా అవ్వడానికి కారణము చాలా మంది హెల్ప్ చేశారు. టీటీడీ ఎంప్లాయీస్, టీటీడీ ఫస్ట్ మేజర్గా టీటీడీ హెల్ప్ చేసింది సార్. 40 lakhs హెల్ప్ చేశారు సార్. మళ్ళీ మొత్తం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి చాలా కృతజ్ఞతలు సార్. ఈఓ సార్కి, జేఈఓ మేడంకి, ఉండే అందరి ఎంప్లాయీస్కి నా తరపున చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అభిమానులు కూడా మీకు అప్పుడు బెంగళూరుకు వచ్చారు. బెంగళూరులో మొదట్లో కౌశిక్ చికిత్స పొందుతున్నప్పుడు అక్కడే వీడియో కాల్లో కూడా మాట్లాడించడం జరిగింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా మీ ఫోన్ పేకి కొంత డబ్బులు కూడా పంపించారు. అది కూడా ఉపయోగపడింది కదా మీకు? చాలా సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ మాకు హెల్ప్ చేశారు సార్. 2,50,000 వరకు వాళ్ళు హెల్ప్ చేశారు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు సార్ చేశారు సార్. ఇంకా కొంతమంది హెల్ప్ చేశారు. చెప్పాను కదా, అప్పుడే హెల్ప్ చేశారు సార్ అని చెప్పేసి. CMRF ఫండ్ కి సంబంధించి అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఎవరెవరు రియాక్ట్ అయ్యారు? దానికి సంబంధించి ఎంత డబ్బులు వచ్చింది మీకు? సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 11 lakhs సార్. CMR రిలీఫ్ ఫండ్ కి నేను వెళ్ళడానికి కారణము విద్యాసాగర్ సారు, మళ్ళీ లోకేష్ సార్ కి సంబంధించి ఒకరు నాకు కాల్ చేశారు. కాల్ చేసి సచివాలయంలోకి పోకపోతే వాళ్ళు నన్ను పోలీసులకు ఫోన్ చేసి అమ్మాయిని లోపలికి పంపించండి, అమ్మాయి ఎమర్జెన్సీ అని చెప్పేసి మరలా చెప్పారు. అప్పటికప్పుడే ఇచ్చేసారు అనమాట. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా మీకు సహాయం చేశారు. చాలా చేశారు. మళ్ళీ ఎందుకు మళ్ళీ మిగతా డబ్బులు ఇంకా ఎంత అవసరం ఉంటుంది, ఇంకా ఎవరు చేయాలంటారు? ఇంకా అంటే అప్పుడు నాకు వచ్చింది అమౌంట్ అంటే ఇప్పుడు బిగ్ అమౌంట్ అనమాట. ఈ రోజుకి 77 lakhs బిల్ అయింది. ఇప్పుడు టీటీడీ ఇచ్చింది 40 lakhs, 11 lakhs గవర్నమెంట్, ఓకే 51 lakh. కానీ నేను 10 days బ్యాకే నిలిపేశారు వాళ్ళు ట్రీట్మెంట్. ఎందుకంటే బిల్లు 77 lakh అయింది, మీరు ఇచ్చిండేది ఇంత అమౌంటే మీరు ఇచ్చిండేది. సో అని చెప్పేసి వాళ్ళు మెడిసిన్స్ కానీ ఏం కానీ ఇవ్వలేదు. 10 days నుంచి నేనే అమౌంట్ పెట్టుకుంటాను. పర్ డే 1,50,000 అలాగా
అలాగా అన్నమాట. ఇంకా మేము పేదోళ్ళము, మా దగ్గర అంత అమౌంట్ ఉండదు కదా, ఇంకేం చేయాలి, ఇప్పుడు అమౌంట్ ఆడ కడితేనే డిశ్చార్జ్ ఇస్తామని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పదలుచుకున్నారండి మీరు మొత్తానికి? ఏం చెప్పదలుచుకున్నామంటే ఏదైనా హెల్ప్ చేసి అబ్బాయి డిశ్చార్జ్ చేసేయండి, ఆ అబ్బాయి ఆరోగ్యానికి సంబంధించి అని, అది ఒక్కటే సార్, ఇంకేం లేదు. అంటే మొదట్లో మీకు కావాల్సినంత హెల్ప్ కూడా జరిగింది, అంటే వాళ్ళ అభిమానులు ఈ ఫోన్ పే ద్వారా సహాయం చేశారు. ఆ తర్వాత టీటీడీకి సంబంధించి కాస్త సహాయం వచ్చింది, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం వచ్చింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు స్పందించారు, జూనియర్ ఎన్టీఆర్ మీకు స్పందించారు, మీకు కావాల్సిన డబ్బులు ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు ఇంత ఈ స్థాయిలో వైద్య చికిత్సకు డబ్బులు అవసరం అని ఎవరు ఊహించారు కదా మామూలుగానే. ఎవరు అసలు మేమే ఊహించలేదు సార్. డాక్టర్స్ కానీ అప్పుడు మేము చెప్పలేము ఈ అబ్బాయి గురించి అని చెప్పారు. అందరూ సపోర్ట్ వల్లే ఆ అబ్బాయికి ఇంతవరకు వచ్చిందనమాట. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి సారు ఆ రోజు చెప్పారు హెల్ప్ చేస్తామని. సార్ చేసేలోపు వీళ్ళందరూ హెల్ప్ చేశారనమాట. ఇప్పుడు ఇంకొద్దిగా అవసరం ఉంది అంతే, అదే చెప్తున్నాను. డిశ్చార్జ్కి కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే అభిమాని కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా? డిమాండ్ చేయలేదు, ఏం చేయలేదు సార్. సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ కొద్దిగా ఆ అబ్బాయిని ట్రీట్మెంట్ కి హెల్ప్ చేయండి సార్ అని చెప్పి 2 years నుంచి బాధపడుతున్నాం సార్. ఆ 2 years నుంచి హాస్పిటల్లో ఉండి ఎంత బాధ, నరకం ఏంటో ఇక్కడే అనుభవిస్తున్నాం సార్. ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, ఇంకేం లేదు సార్. అంటే జూనియర్ ఎన్టీఆర్ మీకు న్యాయం చేసిన అనిపిస్తోంది? ముందు నుంచి అతను మీ అబ్బాయి కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడినప్పటి నుంచి వాళ్ళ అభిమానులు గానీ అందరూ మీతో స్పందించారు, న్యాయం జరిగింది అనుకున్నారా? మొదట్లో మీకు వచ్చిన డబ్బులు గానీ వాళ్ళు స్పందించిన తీరు గానీ అంత కరెక్ట్ గానే ఉంది కదా? అంటే ప్రతి ఒక్కరూ స్పందించారు సార్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందించారు, ఇంకా కొంతమంది ఇక్కడ సర్కిల్లో అందరూ మానవత్వంతో మాకు అందరూ హెల్ప్ చేశారు. దానివల్ల మాకు 11 lakhs వచ్చింది. ఆ 11 lakhs నేను హాస్పిటల్లో పెట్టాను అనమాట. అందరూ వేసిన ₹1 గానీ మా అబ్బాయి కోసమే నేను స్పెండ్ చేశాను అనమాట. నేనైతే ₹1 గానీ వాడలేదు, కేవలం ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ కే వాడామన్నమాట. దీంట్లో మీరు జూనియర్ ఎన్టీఆర్ తప్పుపడుతున్నారా? అయ్యో, నేనెప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని తప్పు పట్టలేదు. చాలా విలువలు కలిగిన వ్యక్తి అనమాట ఎన్టీఆర్. ఎన్టీఆర్ సార్ మాట్లాడే స్పీచ్ వింటుంటేనే ఓ అబ్బాయి అంటే ఇలాగా ఉండాలా అనేది అనిపిస్తుంది. బట్ ఎందుకో సారు హెల్ప్ చేయలేదు, నాకు అర్థం కాలేదన్నమాట. డైరెక్ట్ గా మాకే కాల్ చేసి, సార్ చేయకపోయినా పిఏ వాళ్ళతో ఎవరితో ఒకరితో మాకు కాల్ చేసింటే కొద్దిగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మేము అయిండే వాళ్ళమేమో అని అనిపించింది. ఇంకేం లేదు. మీడియేటర్ వాళ్ళ ద్వారా కాకుండా డైరెక్ట్ గా ఎవరో ఒకరి ద్వారా అమ్మాయి ఎట్లుంది ఆ అబ్బాయికి ఒక్క సెకండ్ మాతో మాట్లాడింటే హ్యాపీగా ఫీల్ అయింటారు. అయ్యో సారు అంత పెద్ద వాళ్ళు మాతో మాట్లాడినారే అని చెప్పేసి అట్లా ఒక మాడారు కదమ్మా మీతో. మీ అబ్బాయితో బెడ్ పైన ఉన్నప్పుడు బెంగళూరులో మీతో మాడారు కదా, వీడియో కాల్ తో మాడారు కదా. సెప్టెంబర్ ఆ వీడియో చేసిన తర్వాత ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. నేను అడిగినాను చాలా. ఆ బ్లడ్ ఆ అబ్బాయికి 63 units బ్లడ్, 33 platelets అట్లా ఎక్కించినప్పుడు ఎవరైనా హెల్ప్ చేయండి సార్ అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదన్నమాట. మళ్ళీ ఇక్కడ వాళ్ళకి కాల్ చేశాను, చేస్తే వాళ్ళు మీరు గవర్నమెంట్కి వెళ్ళండి మా దగ్గర ఏం లేదు అని చెప్పేశారు. మీ ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్ మీ అబ్బాయిని మోసం చేశాడు అనుకోవాలి మనం? అయ్యో, నేనెప్పుడు అలా అనుకోలేదు, మోసం చేశారు అనుకోలేదు, ఏం అనుకోలేదు అనమాట. అసలు అలాంటివి నాకు వర్డ్స్ గానీ నాకు రావు అనమాట. మీరే చెప్తున్నారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మొదట్లో వీడియో కాల్లో మాట్లాడారు, మధ్యవర్తులు కాకుండా నేరుగా నాతోనే మాట్లాడుంటే బాగుండదు అనేసి మీరు అంటున్నారు. ఎన్టీఆర్ సార్ మాట్లాడకపోయినా పర్లేదు, వాళ్ళ పిఏ వాళ్ళతోనో ఎవరితో ఒక్కొక్కసారి మాట్లాడిచ్చింటే ఆ అబ్బాయి ఆరోగ్యం ఎట్లుంది అని కనుక్కోనుంటే ఒక్కసారి బాగుండు అని అంటున్నాను. మిమ్మల్ని ఎవరు కలిసారండి మీతో వీడియో కాల్ మాట్లాడించిన వ్యక్తి ఎవరు? ఇక్కడ తిరుపతిలో ఆయన మాట్లాడిపించాడు. బట్ సమ్ సిచ్యువేషన్ ఎందుకో నేను 2-3 times కాల్ చేశాను. మీరు గవర్నమెంట్ కి వెళ్ళండి మాతో కాల్ చేయొద్దండి అని చెప్పేశారు వాళ్ళు. ఇంకెన్నిసార్లు నేను కాల్ చేయాలి సార్ వాళ్ళకి? అంతే సార్. ఇప్పుడు మనం ఈమెతో కౌశిక్ తల్లితో మాట్లాడుతూనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్ కూడా లైన్ లో ఉన్నారు. ఒకసారి కృష్ణ యాదవ్ గారు, ఇందులో ఈమె చెప్తుందేమంటే నేరుగా జూనియర్ ఎన్టీఆర్ మాతో మాట్లాడలేదు అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? అంటే మొదట్లో మాట్లాడండి, ఒకసారి మాట్లాడండి.
హలో. వీడియో కాల్ లో నేను మాట్లాడాను సార్, నాతో వీడియో కాల్ లో మాట్లాడినాడు, మా అబ్బాయితో మాట్లాడినారు సార్. నేను మాట్లాడలేదని మీకేం చెప్పలేదు కదా, మాట్లాడినారు, నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. మధ్యవర్తులు అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈయన తరపున మీరు ఆయన వీడియో కాల్ చేసి మీకు మాట్లాడే అవకాశం మీకు కల్పించడం జరిగింది. దాంతో పాటు మీకు కాల్ చేయడం అంటే ఆయన ఆ రోజే మీకు క్లియర్ గా చెప్పారు ఏది అకౌంట్ నెంబరు మీరు పంపించడం అనేసి. కానీ ఇంతవరకు ఆ జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు మీరు చర్చలు జరపలేదు, మీరు మాట్లాడలేదు అనేసి వాళ్ళు అంటున్నారు. ఇందులో మీరు ఎందుకు మెసేజ్ పెట్టలేదు అసలు? కనీసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ గానీ ఎందుకు పంపించలేదు? మా అబ్బాయి ఐసీలో ఉంటే సార్ కాల్ చేసినప్పుడు నేను సార్ ఇట్లా మా అబ్బాయి ఐసీలో ఉండా, నేను ఏడ్ చేసి సుస్తుగా ఉన్నాను సార్ అంటే తను ఇప్పుడు పెట్టమ్మా అని చెప్పాడు. సరే నేను అప్పుడు నా వాట్సాప్ లో ఉంది సార్కి ఎన్నో తేదీ నేను పెట్టాను అని చెప్పేసి. మళ్ళీ ఈ రోజు గానీ నాకు 11 lakhs వచ్చింది టోటల్ గా అనమాట. ఆ 11 lakhs టోటల్ గా నేను పెట్టాను, ఎంతెంత వచ్చింది ఏమేమి వచ్చింది అని చెప్పేసి. అన్న మీరు చెప్పండి ఇప్పుడు కృష్ణ యాదవ్ అన్న, మీరు ఒక్కసారి ఈయనతో మాట్లాడండి. అసలు నెంబరు మెసేజ్ చేశారు, నెంబర్ మెసేజ్ చేస్తానని చెప్తా మీరు ఇంకా ఇంతవరకు మీరు సహాయం చేయలేదని చెప్తే అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సహాయం చెయ్యలేదు అని కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకు అమౌంట్ ఫస్ట్ వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు నాకు హెల్ప్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ హెల్ప్ చేశారు సార్, ఖచ్చితంగా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఇంకా ఎంత కావాలంటున్నారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ నేరుగా మీరు మాట్లాడాలని అంటున్నారు, ఇంకా ఇచ్చిన డబ్బులు సరిపోలేదంటున్నారు, ఇంకా డబ్బులు కావాలంటున్నారు. అంటే ఇప్పుడు ఎంత వైద్య చికిత్సకు అవసరం ఉంటుందనేది అభిమానుల నుంచి మీకు రావాల్సిన సహాయం ఆల్రెడీ అందింది. అసోసియేషన్ సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్న వ్యక్తి బెంగళూరుకు వచ్చి మీతో ఈ కృష్ణ యాదవ్ అనే వ్యక్తి మీతో ఫోన్ లో కూడా మాట్లాడించడం జరిగింది. వీడియో కాల్లో కౌశిక్ తో కూడా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో అభిమానంగా మాట్లాడడం జరిగింది. అయినా ఇప్పుడు తిరిగి మళ్ళీ మీరు ఇంకా డబ్బులు అవసరం ఉంది అనడం ఎంతవరకు కరెక్ట్? అందులో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కూడా మీరు ఈ విధంగా తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఇందులో ఎంతవరకు ఎవరిని నిందించలేదు, ఎవరిని ఏమి చేయలేదు సార్. మా అవసరం ఉంది అని నేను మాట్లాడినాను అంతే. ఇంకా నేను ఎవరిని ఏమైనా నిందించినట్టు ఎక్కడైనా చూపిస్తారా మీరు? ఇప్పుడు కొన్ని ఛానల్స్ మీరు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేను ఎవరితోనూ ఏం చెప్పాను సార్, మా అబ్బాయికి ఇలా ఉంది, ఆ అబ్బాయికి ఇంత కడితేనే డిశ్చార్జ్ ఇస్తామని చెప్తున్నారు అని చెప్పానన్నమాట. నేను మాట్లాడేటప్పుడు ఒక 2-3 లేసి అవునమ్మా ఎన్టీఆర్ సార్ హెల్ప్ చేశారా అని చెప్పారు. ఎన్టీఆర్ సార్ హెల్ప్ చేయలేదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా మాకు 2,50,000 మాకు వచ్చింది అని నేను చెప్పాను. దీంట్లో ఏం తప్పు ఉంది సార్? అంతే వచ్చిందా లేకపోతే ఇంకా కావాలని మీ ఉద్దేశం అండి? ఇంకా కావాలని కాదు సార్, మీరు చెప్పిందే చెప్పుకుంటున్నారు సార్. నేను అది కాదు అడుగుతుండేది, మా అబ్బాయికి డిశ్చార్జ్ కావాలంటే కొద్దిగా అమౌంట్ కట్టాలి, అమౌంట్ కడితేనే డిశ్చార్జ్ ఇస్తాము. ఎవరు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు సహాయం? దాతలు ఎవరైనా హెల్ప్ చేయండి అని నేను అడుగుతున్నాను అనమాట. మీరు అకౌంట్ నెంబర్ అయితే పంపించారు క్లియర్ గా? పంపించాను, అకౌంట్ నెంబర్ పంపించాను నేను. ఎప్పుడు నేను మా అబ్బాయి ఐసీలో ఉన్నప్పుడే నేను పంపించాను అకౌంట్ సార్కి. అన్న మీరు కృష్ణ యాదవ్ మీరు రెస్పాండ్ అవ్వాలి, ఇప్పుడు ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. చెప్పండి. ఆమె నాకు ఒక 1 month బ్యాక్ ఫోన్ చేశారు ఒకసారి. అన్న ఈ మాదిరిగా ప్రాబ్లం ఉంది, అమౌంట్ కావాలి, లేదమ్మా మీకు 40 lakhs ప్లస్ 11 lakhs వచ్చింది కదా, దాంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి అని 1 month బ్యాక్ చేసి మళ్ళీ నాకేం ఫోన్ చేయలేము నాకు ఎప్పుడు కానీ. 1 month బ్యాక్ ఫోన్ చేసింది, మళ్ళా నాతో ఇప్పుడే మాట్లాడుతుంది. యాక్చువల్ గా మేము కనుక్కొని మేము ఆల్రెడీ చెన్నైలో ఉన్నా నేను. ఏమి హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము, అవన్నీ చేస్తాను. కానీ ఈ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో మాకు తెలీదు. నాతో మాట్లాడి 1 month అయింది. అప్పుడు ఏం చెప్పామంటే మీకు అకౌంట్ లో పడ్డాయి కదా అమౌంట్లు, ఆ అకౌంట్ షీట్ ఒకసారి ఇవ్వండి అమ్మా, నాకు మా ఫ్యాన్స్ వాళ్ళు ఎవరో వేసారో మా వాళ్ళకి పెడతాను, ఇంకా కావాలంటే కూడా తక్కువ వేస్తుంటే ఇంకా ఎక్కువ వేస్తారు మా వాళ్ళు అని చెప్పాను నేను. మళ్ళా మా స్టేట్మెంట్ పెట్టాల అంతే మాకు ఏం లేదు. నేను చెన్నైలోనే ఉన్నాను సార్. ఇప్పుడు మా అబ్బాయికి డిశ్చార్జ్ ఇస్తామంటే నేను ఒక్కదాన్నే ఉండేది. నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఎలా ఇవ్వాలి సార్? నేను అక్కడే ఉన్నాను కదా, నేను ఎలా ఇవ్వాలి? నేను రాలేదు అక్కడికి. ఇప్పుడు ఆ అబ్బాయి కండిషన్, ఆ అబ్బాయి నా వల్ల కాదు అని చెప్పేసి నిన్నటి నుంచి ఏం గెంజి అది కానీ తీసుకోకుండా ఏడుస్తూ ఉంటే నేను ఆ అబ్బాయిని భరించలేక ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను వచ్చాను సార్ ఇక్కడికి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అసోసియేషన్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా మీరు ఒకటి చెప్పండి సార్. మీరు ఒక వీడియో కాల్లో కౌశిక్ తో మాట్లాడించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర ఏ విధంగా వీళ్ళకి సహాయం అందిందని మీరు అనుకుంటున్నారు? ఆమె ఖచ్చితంగా ఇప్పుడు క్లైమాక్స్ లో మొత్తం చేస్తామన్నాం మనం. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 55 లక్షల ట్రీట్మెంట్ అయినాక నేనే చెప్పాను ఆమెకి
అంతా అయినాక నేను అవన్నీ తీసుకొని మీకు ఎంత వచ్చిందో చూసి బ్యాలెన్స్ అమౌంట్ మనం చూస్తాను. నాకు 1 month తర్వాత మళ్ళీ చేయలే, నాకు 1 month ముందు చేసిందా అంతే. ఓకే, అడగండి, నాకేమైనా ఫోన్ చేసింది అడగండి. నేను చేయలేదు సార్, నేను చాలా సార్లు కాల్ చేశాను. గవర్నమెంట్ కి వెళ్ళండి మీకు టీటీడీ ఇచ్చా ఫస్ట్ లో చేశాను, మళ్ళీ చేయలేదు నేను. లేదు నేను చేయలేదు, నేను మీకు చేయలేదు సార్ ఫోను. మీరు ఫస్ట్ లో అవును టీటీడీ 40 lakhs ఇచ్చింది, గవర్నమెంట్ 11 lakhs ఇచ్చింది సార్. అదే ఇంకా తర్వాత నేను ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సడన్ గా మొన్న అబ్బాయికి ఎక్కువ అయిపోతే అప్పుడు ఐసీలో ఉండి 1 day 2,50,000 2,60,000 అలా అయింది సార్. అందులో ఒకటండి, మీరు ఒకటి ఖచ్చితంగా వినాలి. మీరు కనీసం ఈ జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాల్ చేయలేదు అంటే ఆ విషయం ఎట్ట తెలుస్తుంది, ఆయనకి ఎట్ట తెలుస్తుంది? మీరు నేరుగా వెళ్ళి తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం వల్ల. నిన్న నేను ఎన్టీఆర్ సారు అకౌంటెంట్ ఈ సారు ప్రతిసారి నన్ను మీరు గవర్నమెంట్ కి వెళ్ళండి మేమేం చెయ్యము అని చెప్పారు. ఇప్పుడే అడగండి మీరు గవర్నమెంట్ కి వెళ్ళండి అని నాకు 2 times అలా చెప్పారనమాట. సరే నేను గొమ్మ నుండిపోయినాను సార్. మీరు చెప్పలేదా సార్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పలేదా సార్? ఫస్ట్ లో నేను కాల్ చేశాను కదా సార్. అదే మా చెప్పింది, గవర్నమెంట్ నుంచి 40-41 వచ్చి దాంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి మీరు అని చెప్పాను నేను. మళ్ళా మిగతా మేము వచ్చి చూస్తాము లాస్ట్ లో అని చెప్పామ్మా. మళ్ళీ నిన్న నేను చేశాను సార్, ఎన్టీఆర్ అకౌంటెంట్ అనేసి ఒక నెంబర్ ఉంటే నేను సార్ నాకు చేయాలి కదమ్మా, ఇప్పుడు నాకెందుకు చేయలేదు? తిరుపతిలో ఉండే వాళ్ళకి మీకు నేను ఉన్నాను కదా దగ్గరలోనే, ఎవరికో చేశారని చెప్పి నాకు ప్రెస్ మళ్ళీ చేశాను సార్. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి అని మాకు టీటీడీ వాళ్ళు చెప్పారు సార్. నేను మీకు చెయ్యలేదు సార్, చేయలేదు నేను. నేను చేయలేదు సార్, చేయలేదు అయితే. ఎందుకంటే నేను 2-3 times చేసినప్పుడు మీరు గవర్నమెంట్ మీరు 2-3 times గవర్నమెంట్ కి వెళ్ళండి అని చెప్పారు. సరే అని నేను గొప్ప నుండిపోయినాను అనమాట. గవర్నమెంట్ వచ్చినాక నాకు ఫోన్ చేశారు, అమౌంట్ వచ్చాక నాకు ఫోన్ చేశారు. మీరు చేస్తూ ఏం చెప్పాను నేను, మీరు అవన్నీ డబ్బులు కట్టుకొని మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి, మీ అకౌంట్ కి వచ్చిన స్టేట్మెంట్ మాత్రం నాకు పంపింది వాట్సాప్ లో అని చెప్పాను నేను. మీకు వాట్సాప్ లో మీరు స్టేట్మెంట్ పంపించలేదు, మళ్ళీ నాతో ఫోన్ చేయలేదు మీరు అంతే. అదే లాస్ట్ మీరు ఫోన్ మాట్లాడేది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చి అంటే అబ్బాయికి కండిషన్ బాగాలేదు కాబట్టి నేను ఈ రోజు ప్రెస్ దగ్గరికి వచ్చాను సార్. అంటే ఒకటి ఇందులో మనం స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ సంబంధించి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కృష్ణ యాదవ్ కు కౌశిక్ తల్లి ఫోన్ చేయకపోవడంతోనే కౌశిక్ వైద్య చికిత్సకు అవసరమైన నగదును ఇవ్వలేకపోతున్నారనేది స్పష్టంగా ఎవరైతే అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ నుంచి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంటే, మొదట్లో టీటీడీ నుంచి 40 లక్షల రూపాయలు కొంతమంది తనకు సహాయం చేయడం, అలాగే సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరో 11 లక్షల రూపాయలు రావడంతోనే తన కుమారుడికి వైద్య చికిత్స అందిస్తూ వచ్చానని, మరో 20 లక్షల రూపాయలు ప్రస్తుతం డిశ్చార్జ్ అయిన తర్వాత అవసరం ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తనను ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నారు సరస్వతి. కెమెరామెన్ శేఖర్తో జగదీష్, TV5 తిరుపతి.